హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ బిర్యానీని ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ పన్నీర్ బిర్యానీని టేస్టీగా డెలిషియస్గా ఎలా చేయాలి విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఈరోజు మనం మన ఛానల్లో చూసేద్దాం. ఇలా బిర్యానీని పర్ఫెక్ట్గా చేయాలంటే ఒక 3 స్టెప్స్ పడుతుంది. ముందుగా మనం ఫస్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రైస్ని బాయిల్ చేయాలి. సో ఈరోజు మనం ఒక 1 kg పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను మీకు. కాబట్టి ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసుకోవాలి. నీళ్ళలో ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు మనం సముద్రపు నీరు ఎలా ఉప్పుగా ఉంటాయో అలా ఈ నీరు కూడా ఉప్పు అయ్యేటట్టు అంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే దాల్చిన చెక్క, ఇలైచీలు ఇలా కొంచెం విప్పి వేసుకోవాలి. లవంగాలు 5-6, బగారా ఆకు, బ్లాక్ కార్డమం 2 వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది అతుక్కోదు, విడివిడిగా బాగా వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం సాజీరా వేయాలి. సాజీరా వేసిన తర్వాత మూత పెట్టేసి ఎసరు వచ్చేదాకా బాయిల్ చేయాలి. ఇలా నీళ్ళు ఎసరు వచ్చిన తర్వాత మనం ఒక గంట సేపు నానబెట్టిన 1 kg బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుంది బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ మొత్తంని మనం ఈ నీళ్ళలో వేసుకోవాలి. ఎసరుని సరి కాకుండా కాస్త ఎక్కువే పెట్టుకోవాలి. ఇలా రైస్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ని ఒకసారి కలిపి చెక్ చేయాలి. ఇలా రైస్ ఇలా ఉందంటే, సగం విరుగుతుందంటే అది ఒక 50% కుక్ అయిందని అర్థం. ఇంకో 5 minutes వరకు కుక్ చేయాలి. 5 minutes తర్వాత ఒక 75% వరకు అవుతుంది. రైస్ ఇలా కొంచెంగా విరుగుతుంది. ఇలా అయినప్పుడు ఒక 75% అయిందని అర్థం. మనం ఒక 75% అయిన రైస్ని ఒక గరిటెడు తీసుకుందాం. కాస్త మనకి ఒక లేయర్ వేయడానికి సరిపడా. ఇలా తీసుకున్న తర్వాత ఇంకో 2 minutes వరకు కుక్ చేస్తే రైస్ ఒక 85 to 90% వరకు కుక్ అవుతుంది. అలా కుక్ అయిన తర్వాత మొత్తం ఎసరుని తీసేయాలి. నీళ్లు తీసేసి రైస్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, రైస్ ఇలా విరుగుతుంది. మరీ ఎక్కువగా కూడా ఇలా మెత్తగా కూడా ఉడకకూడదు, కొంచెం మెత్తగా ఉండాలి అంతే. ఇలా అయిన తర్వాత ఈ వాటర్ అంతటిని తీసేసి రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్ని తీసేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఏదైతే మనకి రైస్ ఉడికించామో అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేయాలి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 cups వరకు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇందులో. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఒక 1 minute వరకు కుక్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేయాలి. కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియా పౌడర్, పన్నీర్ మసాలా కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేయాలి. ఇలా 1 నిమిషం పాటు పెట్టిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. అలా కలపడం వల్ల మసాలా వాటర్ మంచిగా మిక్స్ అవుతుంది. ఇలా వాటర్ కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసినాక మూత పెట్టేసి ఒక 2 minutes వరకు కుక్ చేయాలి.
ఇలా ఆయిల్ పైనకి వచ్చేంత వరకు కుక్ చేసి ఇందులోకి కొంచెం పుల్లదనం కోసం మనం పెరుగు యాడ్ చేస్తున్నాం. పెరుగు వద్దు అనుకునే వాళ్ళు టమాటో ప్యూరీని కూడా యాడ్ చేయొచ్చు. ఇలా 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పెద్దగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మసాలా పన్నీర్కి బాగా పట్టేటట్టు కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా పన్నీర్ని బాగా కలిపేయాలి మసాలాతో కలిసిపోయేటట్టు. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత పన్నీర్ మసాలా మనకి తయారైపోయింది. ఈ మసాలాని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన మెయిన్ ప్రొసీజర్ థర్డ్ స్టెప్ ఏంటో అనేది చూసేద్దాం. ఈ థర్డ్ స్టెప్ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నె మందంగా ఉండాలి. బేస్ చాలా మందంగా ఉంటేనే బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది. అలా మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ పన్నీర్ మసాలాని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అందులోకి మనం 75% ఉడికినది రైస్ ఏదైతే ఉందో తీసాం కదా, ఆ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక గంటెతోటి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మనం ఒక లేయర్ని వేయాలి. ఇలా ఒక 75% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసిన తర్వాత ఈ లేయర్ పైన కొంచెం 90% కుక్ అయిన రైస్ని కూడా వేసుకోవాలి. ఇలా రైస్ని వేసిన తర్వాత దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనకి మార్కెట్లో అయినా లభిస్తాయి, లేదా మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఈవెన్గా రైస్ అంతా పైన వేసుకోవాలి. ఇప్పుడు మన సెకండ్ లేయర్ పన్నీర్ మసాలాని వేయాలి. ఇలా పన్నీర్ మసాలా వేసిన తర్వాత దీనిపై 90% కుక్ అయిన రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా మనం 90% ఉడికిన రైస్ని మన సెకండ్ లేయర్గా వేయాలి. ఇలా వేసిన తర్వాత దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్ని వేయాలి. ఈ ప్రొసీజర్ అంతా మనం స్టవ్ ఆఫ్ చేసి చేయాలి, ఆన్ చేసి కాదు. ఇప్పుడు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత దీనిపై చాప్డ్ కొరియాండర్ మరియు మింట్ని వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర మరియు పుదీనా వేసి ఈ ఆకును వేసిన తర్వాత ఇందులోకి సగం కట్ చేసిన నిమ్మకాయని కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ జ్యూస్ పిండిన తర్వాత ఇందులో కొంచెం సాఫ్రన్ మిల్క్ లేదా రెడ్ ఫుడ్ కలర్ కలిపి ఉన్న మిల్క్ని ఇందులో కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ 3-4 డ్రాప్స్ అన్నట్టు వేయాలి. ఇలా వేయడం వల్ల ఫుడ్కి కొంచెం కలర్ అనేది వస్తుంది. బిర్యానీ కూడా రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది. నేను ముందుగా పన్నీర్ని కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పీసెస్ని కొంచెం గార్నిషింగ్ లాగా వేస్తున్నాను పైన. ఇలా వేయడం వల్ల పన్నీర్ బిర్యానీ కొంచెం లుక్ కనిపిస్తుంది. ఇలా గార్నిష్ చేసిన తర్వాత ఇందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న ఒక గ్లాస్ వాటర్ ఉన్నది కదా, అది కూడా ఇలా సైడ్స్లో నుండి రిలీజ్ చేయాలి. కొంచెం మధ్యలో కూడా వేయాలి. సో అన్నం కుక్ అవుతుంది, లాస్ట్ బాటంలో ఉన్నది మళ్ళీ మాడిపోకుండా కూడా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ పై పెట్టాలి. గిన్నె కనుక మందంగా ఉండకపోతే బేస్ అనేది ఇలా ప్యాన్ పైన మన గిన్నెని పెట్టుకోవాలి. ప్యాన్ని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేడి చేసి ఆ తర్వాత ఈ గిన్నెని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనం స్టవ్ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. అలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత స్టీమ్ కొంచెం వెళ్ళిపోయిన తర్వాత బిర్యానీని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి మొత్తం 3 లేయర్స్లో ఉంటుంది. పైన రెడ్ ఫుడ్ కలర్ది, మధ్యలో వైట్, మళ్ళీ మధ్యలో మసాలాది, మళ్ళీ బాటంలో వైట్, మళ్ళీ లాస్ట్లో మసాలా లేయర్ ఉంటుంది. ఈ విధంగా మనం పర్ఫెక్ట్ అయిన పన్నీర్ బిర్యానీని ఇంట్లోనే
చాలా టేస్టీగా డెలిషియస్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పన్నీర్ బిర్యానీని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ టేస్ట్ని చూపియండి, అది ఇంట్లోనే. ఈ బిర్యానీ ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని మసాలా కర్రీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ఈ 3 స్టెప్ పన్నీర్ బిర్యానీ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేయండి. డూ షేర్ ద వీడియో. కీప్ కుకింగ్, ఈట్ హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.